హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, మమ్మల్ని మా సిరీస్ ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 26 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ అయితే పెట్టండి. అలాగే హైప్స్ ఇచ్చేయండి దోస్తులు. లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మేము చెప్పినాం కదా, ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ఏమైందో అదే చూపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లావణ్య అయితే సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినాక కొన్ని నెలలు అయినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే మీ ముందుకైతే చూపించాలనుకుంటున్నాం. చూసేయండి. చిన్నామెకు స్కూల్లో ఫీజు కట్టుమని అంటుర్రు. ఇంకా ఎప్పుడు కడదాం చెప్పు? వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయట, ఎగ్జామ్స్ రాయనీయమని అంటుర్రు. అదే గాని ఇప్పుడు పైసలు ఎక్కడియే? ఇక అరికోతకు వచ్చింది కదా, ఇక కోసినాక అడ్లమ్ముడు పోయినాక ఫీజు కడదాం తియ్యి. ఇక మనకు అడ్లమ్ముడు పోయినాకనే పైసలు దగ్గర ఉంటాయాయే, అట్టేప్పుడు ఉండయాయే. దగ్గర ఏమన్నా ఉంటే కట్టలేవే, నేను అడ్లమ్ముడు పోయినాక ఇత్తా. నా దగ్గర ఉన్నాయి ఇంట్లోకే కాబట్టే, ఇంట్లోకే కైకిలు పోవడితిని, ఇంట్లోకే అన్ని తీసుకురావడితిని. ఏమన్నా నేను పక్కకేసుకొని ముళ్ళ కట్టుకుంటానా ఏంది? ఏమైంది డాడీ? ఏం లేదు, చెల్లెకు ఫీజు కట్టాలట, కడితేనే ఎగ్జామ్స్ రాయనిస్తారట. ఇప్పుడేమో ఎగ్జామ్స్ ఉన్నాయట కదా సంక్రాంతి పండుగ ముంగట. ఉంటాయి ఉంటాయి. ఫీజు కట్టాలంటే రూపాయి లేవు, గదిని గురించి ఆలోచించుడు అవుతుంది. ఇంట్లో నేను ఒక్కదాన్నే కట్టం చేసురాయే, నువ్వేం కట్టం చేస్తాను? ఏ ఉన్న పొలం కడుకోడు, కరెంట్ పెట్టుడు, పొలం చూసుకున్నాడు, అచ్చుడు, తినుడు, పండుడు. నేనేమో కైకిలు పోవాలి, ఇంట్లోకి సామాన్ తేవాలి, మీ దినాలకు పెట్టాలి. ఇద్దరు తినుకుంటా మంచిగా ఉబ్బుతారు, నన్నేమో పనికి అంగబెడతారు. గీ లావణ్యను కూడా పనికి రమ్మనంటే నువ్వేమో పనికద్దు అని నువ్వనబడితివి, ఆ పిల్ల కూడా అత్తనే లేకపాయే. అయ్యో గట్ల కాదమ్మా, కాలేజ్ కి క్లాసెస్ మిస్ అయితే క్లాసెస్ ఏం అర్థం అయితలేదు. నువ్వు చదువుడు ఎందుకు అంటానా నేను? అది ఏమన్నా ఉద్ధరించేది ఉన్నదా? అవునయ్యా, నీకు అర్థమైతుందా ఏమన్నా? మనకు బతకడానికి కూడుకే ఇబ్బంది పాడైంది. ఇక ఏదో 10వ తరగతి చదివినమా అయిపోయిందా అన్నట్టు ఉండాలి గాని ఈ చదువులు పెద్ద పెద్ద చదువులు మనకెందుకు? ఏం లేనిదేనాయే మనకు. అదేమన్నా ఫీజు కడుతున్నామా దానికి? గవర్నమెంట్ కాలేజేనా పోదేది? ఏ కాలేజ్ అయితే ఏంది? ఇప్పుడు తిండి కానీ, దాని బట్టల కానీ, దానికని, ఎగ్జామ్ ఫీ కానీ ఎన్నైతలేవు. అన్నిటికీ నేనే కట్టుకుంటా రావడితిని. మళ్ళా నన్ను ఏం కట్టని పేరు, ఏం చూడని పేరు, కొజ్జ పేరు, నా ఇజ్జతి మొత్తం బయట పరువు అంతా తీసేసిర్రు. అయితే తీయే, ఏం తీసేయలేదు తీయే. పోనీ అయిపోయిన ముచ్చట్ల గురించి ఆలోచించుడు అద్దు. ఇక సెకండ్ ఇయర్ అయిపోయినాక నీతోటి పనికి దోల్కపోదు తియ్యి అప్పుడప్పుడు. ఓ మత్తత్తరు మత్తి ఎత్తరు. సరే గాని పొలం కాడికి పోయేద్దాంపా. కూరగాయ చెట్లు కొంచెం తవ్వినట్టు వేద్దాంపా ఇద్దరం. ఇలా ఆదివారమేనాయే, లావణ్యును చిన్నామే ఇంట్లో ఉంటారు. చిన్నామను లావణ్య చూసుకుంటది పా. అత్త రాకపోతే ఏమన్నా గడ్డి వీక్తానా ఏంది ఇంటికాడ? ఏడైనా గడ్డి వీకుడే పానా బతుకు. ఏ ఒర్రకే లావణ్య, వచ్చే వరకు ఇంతేదైనా పని ఉంటే చేయు, చెల్లెను చూసుకో, అన్నం తినుర్రి, ఇంట్లోనే ఉండుర్రి, సరేనా? సరే. ఇలా బయట దోస్తులతో ఆడుకుంటాంది, జర ఆయనక రమ్మని అన్నం తినబెట్టు. పాపా ఈమెతే ఎప్పుడు కోపంతో నా మీద ఉర్రుడే ఉరుతుంది. నేనంత పని చెయ్యనే పడితిని, కాలేజ్ కోవడితిని, ఈమెకేం బరువు అవుతుందని మరి ఘోరం చెప్తుంది. పని 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 అని. చెల్లె ఏడాడుతుందో చూద్దాం. మన దెబ్బ తాకించుకున్నా మళ్ళా నాకే బాధ. శ్రీను ఎటు వేండో? బైక్ లేదు, శ్రీను లేడు కదా. వీనికి ఏమంట బైక్ కొన్నాడో అప్పడుసుందే మొత్తం తిరుగుడు నేర్చిండు. వేండో ఏం కథను? ఒకసారి ఫోన్ అన్నా వేద్దాం. అమ్మున్ను నాన్న లేరు కదా. అరే నీ బండి ఉండనే ఉండే, ఇవాళ సినిమాకి పోదాం పారా. ఏం సినిమా కోతావురా? అంత బోరు. ఏం సినిమా చూస్తావురా నువ్వు? అట్లా టైం పాస్ కు పోదాం పాలేవురా. అద్దురా, నేను ఎటు రాను, నాకంత ఇంట్రెస్ట్ లేదు.
ఈ అవ్వ మన క్లాసు సౌందర్య ఏందిరా నాకు మెసేజ్ మీద మెసేజ్లు పెడతాంది, ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుంది. ఆ పోరు ఎప్పుడు నిన్నే కన్నార్పకుంటా క్లాసులా చూస్తుందిరా. మరి దానికి ఏమనిపిస్తాందో, నువ్వంటే ఇష్టం కావచ్చురా, మేబీ నిన్ను లవ్ చేస్తాంది కావచ్చు. చల్ గీ అవ్వ నాకు బంగారం అసొంటి పిల్లు ఉండంగా గది నన్ను లవ్ చేసునేంద్రా, అది వేసుకుంటే వేసుకొని కానీ నా మనసు ఒకరికి అంకితం అయిపోయింది కదా, ఎందుకు ఎత్తాందో అర్థం కాదు. ఎప్పుడన్నా ఇక తిక్కలేసి లిఫ్ట్ చేస్తే ఏంటిది అని అంటే ఆ ఊరికే వేసినా నీతోటి మాట్లాడదామని అంటాంది. నీ అవ్వ హాయ్ తిన్నావా గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్లు పెడతాంద్రా, దాని ముఖం చూస్తేనే నాకు అంత కంపరం లేస్తుంది, మళ్ళా ఫోన్ వస్తాంద్రా. ఇది ఓసారి లిఫ్ట్ చేయరా, మాట్లాడు, ఏమంటదో చూద్దాం. ఛీ నీ అవ్వ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడతారా తిక్కలెత్తే. అయితే లిఫ్ట్ చేయరా. హలో హాయ్ శ్రీను. ఏమైంది, ఎందుకు ఫోన్ చేసినావు సౌందర్య? ఏం లేదు, ఊరికే నీతోటి మాట్లాడదామని ఫోన్ చేసిన శ్రీను. ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఈరోజు కాలేజ్ ఉంటాయి పో శ్రీను. కాలేజు ఆన్నే ఉంటది, ఎటు పోతుంది? పోకపోయినావు కాలేజీకు? భలే జోక్స్ వేస్తావు. మరి ఇక కాలేజ్ ఉంటే అయిపోవానంటే కాలేజ్ అక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటది? సరే సరే బాయ్, నాకు పనున్నది. అయ్యో కాసేపు మాట్లాడితే ఏమైతుంది, మెసేజ్ కి రిప్లై ఇస్తలేవు కదా. నేను మార్నింగ్ పెట్టిన గుడ్ మార్నింగ్ అని, దాన్ని చూడలేదు, రిప్లై ఇయ్యలేదు. ఏంది నువ్వు? నేను మెసేజ్లు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? నా నంబరు ఎవరి దగ్గర నుండి తీసుకున్నావు? ఎందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు నా క్లాస్మేట్ కదా. చాలా మంది ఉన్నారు కదా క్లాస్మేట్లు, నువ్వు వాళ్ళకి ఏవు కానీ నాకు ఎత్తావు. నువ్వు హ్యాండ్సమ్ బాయ్ కదా, నువ్వంటే నాకు కొంచెం ఇష్టం. ఇష్టం అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ మళ్ళా ఫీల్ అవుతుంది. నువ్వు మంచిగానే ఇష్టం గిష్టం అని మాట్లాడుతున్నావు గాని నా గర్ల్ ఫ్రెండ్కి తెలిసింది అనుకో, ఇక ఏం లేదు, నిన్ను ఉంచనే ఉంచది. నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? అవును. గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే కదా. లేదు లేదు, లవర్ ఉంది, లవర్. అవునా? నాకంటే బాగుంటదా? సూపర్ ఉంటది కానీ ఉండు, నీకు అన్ని అవసరమా? నువ్వు ఊకే మెసేజ్ చేయకు, ఫోన్ చేయకు. అయ్యో చేస్తే ఏమైతుంది, నీ లవర్ ఫీల్ అవుతుందా? అవును. పరిచయం చేపిస్తావా? నో నో. అబ్బో అంత అందంగా ఉంటదా? మేము చూస్తే అరిగిపోతుందా ఏంది? ఏ ఉండు, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. ఏ ఆగు. హలో హలో శ్రీను. ఏంది నీ బాధ? ఇంతసేపు నుండి ఫోన్ ట్రై చేస్తున్నా బిజీ 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 అని వస్తుంది. ఇంటికాడ లేడు, బయటకు పోయి మరి ఎవరితోటి మాట్లాడుతుండు, ఏ అమ్మాయితోటి మాట్లాడుతుండు. ఇన్నిసార్లు బిజీ వస్తుందా అంటే నన్ను మోసం చేస్తుండా వీడు? నాతోటి మాట్లాడుకుంటా ఇంకో అమ్మాయితోటి గిట్లా మాట్లాడుతుండా ఏంది? అసలే బీటెక్ స్టూడెంట్ ఆయే, ఈ మధ్యలో ఇంట్లో అస్సలకే ఉంటలేడు, ఏమున్నా బయటనే తిరుగుతుండు. నేను పొద్దంతా ఫోన్ చేస్తలేను కాబట్టి పొద్దంతా ఎవరితోటన్నా మాట్లాడుతుండా ఏంది? ఇప్పుడు ఫోన్ చేస్తుండు కదా. హలో. ఏమైందే ఇంత పొద్దున ఫోన్ చేసినావు? ఏం లేదు బాయ్. హలో హలో. ఏదో నాకు తేడా అనిపిస్తుంది, ఏదో నాకు భయం అవుతుంది. నేను నన్ను కాదని ఏదో చేస్తుండు, మళ్ళీ చేస్తాడు కదా. హలో. ఏమైంది? ఫోన్ చేసి ఉండు ఏం లేదు బాయ్ అని కట్ చేస్తున్నావు. నువ్వే అన్నావు కదా ఇంత పొద్దున ఎందుకు చేసినావని. సరేలే, పొద్దంతా ఒకరితోటి మాట్లాడు, నైట్ అంతా నాతోటి మాట్లాడు, సరేనా? బాయ్. ఏయ్ మెంటలా, పిచ్చిరేసిందా ఏంది నీకు? అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిజమే, నేను అప్పటిసుంది ఫోన్ చేస్తున్నా, అప్పటిసుంది ఫోన్ చేసినా కూడా బిజీ 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 అనే వస్తాంది. అంతగానం ఎవరితోటి మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో, సరే మాట్లాడుకో. అరే మా ఫ్రెండ్ గాడు ఫోన్ చేసిండే, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి కథలు వడకు, నీ దండం పెడతా, నీ కాలు మోపుతా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, నీకు బైక్ వచ్చినప్పటిసుంది నీ కథలు వేరే అవుతున్నాయి, బాగా తిరుగుతున్నావు, ఫోన్లు మాట్లాడుతున్నావు. ఇది ఇప్పుడెందుకు చేసిందని షాక్ అయినవా ఏంది? నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని నేను 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటా. ఎందుకే నువ్వు గిట్ల మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతలేదు. అవసరం లేదు, నువ్వెవరితోటైతే మాట్లాడుతున్నావో వాళ్ళతోటే నువ్వు మాట్లాడుకో, అంతే. నన్ను మర్చిపో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అల్లా వారేస్తా. ఏమైందిరా? అరే నేనేం చేయకముందే లావణ్య నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపో, నాతోటి మాట్లాడకని మాట్లాడుతుందిరా. అమ్మ తోడు, నేనేమన్నా అన్నా అనరా ఇప్పుడు? అట్లెందుకంటాంద్రా? ఏమైంది మరి మీ ఇద్దరి మధ్యలా?
ఏం కాలేదురా, ఫోను బిజీ అని అత్తుంది, ఎవరితోటో మాట్లాడుతున్నావు, ఏదో జరుగుతుంది అని ఆమె అదైపోతుందిరా. ఇంటికాడ ఉంటలేవు, బైక్ పట్టుకొని తిరుగుతున్నావు అది ఇదని. ఇంటికాడ వాళ్ళ అమ్మును వాళ్ళ నాన్న లేనట్టున్నారా. నేను ఇంటికి పోతావు. పోతానవు కానీ లొల్లి పెట్టుకోకుర్రా. లొల్లి లేదురా, ఆమె నాతో మాట్లాడకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందిరా. నాకు అదే టెన్షన్ అవుతుంది. సరే సరే పో. ప్రేమిస్తే గిన్ని బాధలు ఉంటాయి. నీ అవ్వ ప్రేమించుడెందుకు, ఇన్ని బాధలు పవుడు ఎందుకు? ఉన్నన్ని రోజులు జిందగీని ఎంజాయ్ చేయాలి. చెల్లే దారా అన్నం తిందువు. పిల్ల ఒకటే ఒక ఆట ఆడుతాంది. మళ్ళా మా అమ్మ అత్తే అన్నం తినబెట్టలేదా అని కోపానికి వస్తుంది. ఆడ పోరగాళ్ళందరూ ఉన్నారు, ఆ పోరగాళ్ళని ఇచ్చిపెట్టి ఇదేడ వచ్చేటట్టున్నది. బేబీ ఇక్కడనే కూర్చుంది కదా. హలో లావణ్య. అయ్యో, కోపంగా చూసి ఇంట్లో కురుకుతుంది ఏంది? అంత కోపం ఎందుకు బంగారం? నేను ఏం చేసినా అని గంత కోపానికి అత్తున్నావు. ఇలా అమ్మును నాన్న లేనట్టున్నారు కదా. ఈ బండి పక్కన పెట్టి పోతా, రావే నువ్వు జరా. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నా మీద అనుమానం పెరిగిపోయింది. ఉండు మేడం. ఎందుకు వచ్చినావు నువ్వు ఇంట్లోకి? నీకు ఏమైంది? ఏమన్నా పిచ్చిలేసిందా ఏంది? ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి వేస్తున్నావు? నేను ఏం చేసినా అని నన్ను దూరం పెడుతున్నావు బంగారం. నాతోటి ఏం మాట్లాడకు. నువ్వు ఎవరితోటి అయితే ఫోన్లో మాట్లాడుకుంటున్నావో వాళ్ళతోటే మాట్లాడుకో. ఎవరి కోసం అయితే నువ్వు బండి మీద తిరుగుతున్నావో వాళ్ళ కోసమే తిరుక్కో. అంతే తప్పించి నా కోసం నువ్వేం చెయ్యకు, నాకు ఫోన్ చేయకు, నాకు ఏం చేయకు. ఆ ఫోన్ కూడా వద్దు, నీది నీకు ఇస్తా, తీసుకపో. ప్లీజ్ లావణ్య, అట్లా మాట్లాడకు. అసలు ఏమైందని ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. నేనేం చేసిందే? నేనేం చేయలేదు. ఏం చేయకముందే నువ్వు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? నేను మా అమ్మును నాన్న లేరని ఎంతసేపాయే ఫోన్ చేస్తుంటే బిజీ 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 అని వస్తుంది. అంతగానం ప్రొద్దున ఇప్పుడు నువ్వు బయటకు పోయి ఎవరితోటో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఇంత ప్రొద్దున బండి పట్టాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు నాకు ఫోను చేసినప్పుడు మరి ఎందుకు చేస్తుందో అని వాళ్ళని కట్ చేసి నాది లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. అంత ఇంపార్టెంట్ పర్సన్టా వాళ్ళు? అబ్బా కాదే, నీ కాలు మొక్కుతా, దండం పెడతా, నేను చూసుకోలేదే. ఫోన్ మాట్లాడేటప్పుడు ఫోన్ వస్తే గుయ్యి గుయ్యి అంటది కదా, అది కూడా నీకు ఇవ్వలేదా? నువ్వు కావాలని నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు, నాకు అర్థమైంది. నేను ఎప్పుడు ప్రొద్దుందాకా ఫోన్ చెయ్యా, ఎందుకంటే వీళ్ళు ఉంటారు కాబట్టి, నేను కాలేజ్కి పోతా కాబట్టి నేను ఫోన్ చెయ్యా. నాకు ఇన్ని రోజులు ఏది తెలియలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వు పొద్దంతో కారుతోటి మాట్లాడుతున్నావు, నైట్ కాగానే నేను ఫోన్ చేస్తే నాతో అట్ట గంట మాట్లాడుతున్నావు అని అర్థమైంది. అద్దు, నేను అసలుకే నా బతుకు మంచి లేదు. ఇంకా నీ మీద ఫీలింగ్స్ పెంచుకొని నువ్వు దూరం కొడితే భరించలేను నేను. వెళ్ళిపో ప్లీజ్. ప్లీజే అట్లా మాట్లాడకు, నీకు దండం పెడతా. నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి లేస్తుంది. నేను బతుకుతానా చెప్పు? ఇన్ని రోజుల నుండి నా ప్రేమ నీకు అర్థం కాలేదా? అసలు ఎందుకు నన్ను ఇంతగానో అనుమానిస్తున్నావు? నేనేం తప్పుడు పని చేస్తోని కాదే, అర్థం చేసుకో. వెళ్ళు ఇక్కడ నుండి, అంతే. నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథని, అంతే. ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు, నన్ను అర్థం చేసుకుంటావు, నన్ను అన్ని చూసుకుంటావు అని అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా నువ్వు నాకు మోసం చేస్తున్నట్టే అనిపిస్తుంది. తల్లి లేని పిల్ల కదా, మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, కనీసం ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా నో రెస్పాన్స్. మరి ఎందుకు ఫోన్ చేస్తుంది? వాళ్ళు లేరు కావచ్చు, దాంతో మాట్లాడతా అన్న ఫీలింగ్ నీకు లేదు. నీకు లేదు అని అంటే నీకు నేనంటే ఇష్టం లేదనే అర్థం. ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు, ముందున్న కేర్ ఇప్పుడు చూపిస్తలేవు. నా గురించి రోజు నువ్వు కాలేజ్ పోనప్పుడు నా గురించి వెయిట్ చేసేవాడివి, ఇప్పుడు వెయిట్ కూడా చేస్తలేవు. కనీసం నన్ను చూడడానికి కూడా వస్తలేవు. నన్ను ఒక్కరోజు చూడకుండా నువ్వు ఉండకపోయేటోనివి, కానీ ఇప్పుడు ఉంటున్నావు. ఇట్లా కాదు బంగారం, ప్లీజ్ ఏడవకు, అర్థం చేసుకో. నిన్ను కాదని ఏం చేస్తలేను. ఏంటిదేం చేస్తలేవు? నీ ప్రేమ అనేది నా మీద ఎట్లుందో కనబడతలేదా? నా గురించి పిచ్చోడు పోయేటోనివి. నేను కాలేజ్ పోయేటప్పుడా వచ్చేటప్పుడా నా కోసం వెయిట్ చేసేవాడివి. నువ్వు కనిపిస్తలేవు, నాకు ఒక్కసారి కనిపించు అని నన్ను అడిగేటోనివి. ఇంటి కన్నా ఇంటి ముంగటి కన్నా వచ్చి నా కోసం వెయిట్ చేసేవాడివి. కనీసం ఇప్పుడు అట్లా చేస్తున్నావా? ఏమున్నా అసలు నువ్వు ఇంటి కాన్నే ఉండట్లేదు. నువ్వు ఎటు పోతున్నావో, ఎవరి గురించి ఏం చేస్తున్నావో నాకైతే అర్థమైతలేదు. నాకు పిచ్చి లేస్తుంది. అమ్మ
అమ్మ తోడు మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా నేనేం చేస్తలేనే. నీ మీద ఉన్న ప్రేమ నాకు ఎవ్వరి మీద లేదు. నువ్వంటేనే నాకు ప్రేమ పిచ్చి. నా భార్య అయినా ఏదైనా అన్నీ నువ్వే. ప్లీజ్ అట్లా నెగటివ్గా నా మీద థింక్ చేయకే. నీ కాళ్ళు మొక్కుతా, నీ దండం పెడతా. నీతోటి మాట్లాడకుండా నేను ఉండలేను. ప్లీజ్ వద్దు, ఇలాంటి మాటలు చెప్పకు నువ్వు. అప్పుడు ఉన్న శ్రీను ఇప్పుడు కాదు. అమ్మో ఈ పిల్ల వచ్చింది. ఆయనత ఆ లవ్వకయ్యకి చెప్తే మళ్ళా పెద్ద లొల్లైతది. ఆ ఊరికే ఆకలైతుందారా? అప్పటి నుండి పిలిస్తే రాలేదు. తింటావా నువ్వు? అట్టిగానే వాళ్ళ అమ్మ ఇంట్లో లేదట, మీ ఇంట్లో ఉందా అని అడగడానికి వచ్చిండు. సరే. బండి ఈడబెట్టి వీడు గాలింట్లకే వెళ్తాండేంది. అరే నాని, ఆ ఏమైందిరా? బండి ఈడబెట్టి గాలింట్లోకి పోయినావు? ఏం లేదు. అగో ఏమైందిరా అంటే చెప్పవు. ఏం లేదు డాడీ. ఎందుకు కొర్రిస్తావు? ఏం లేదంటే ఏమైంది? కోపంగా ఇంట్లో కురుకుతాండు. అసలు ఏం జరుగుతుంది నాకైతే అర్థమే అయితలేదు. ఈ మధ్యలో ఏదో జరుగుతుంది గాని ఏంటిది అది? లావణ్యున్ను నా కొడుకు లవ్ చేసుకుంటుర్రా ఏంది? చేసుకుంటే ఏమున్నది, మంచిదే కదా. తల్లి లేని పిల్లాయే. వీనికి నచ్చినాక ఆ పిల్లను నేను కోడలుగా చేసుకోవడానికి నేను రెడీయే. కానీ ఎందుకు వీడు డల్లుగున్నాడు? నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదా? ఇంట్లోకి పోయి అడుగుతావు. ఏమైందే కొడుకు అంతా ఏదో బాధపడుకుంటా పోయినట్టు పోతుండు. నేను అడిగేసరికి కంపలెక్క నా మీదికి మొత్తుకున్నాడు. ఏమో నాకేం తెలుసు. పొద్దుగాల వేయండు, టిఫిన్ చేయకపోయే, తిండి లేకపోయే, తికాన లేకపోయే, ఆకలి ముత్తుకున్నాడు కావచ్చు. ఏదే బండి చెట్టు కింద పెట్టిండు. లావణ్యుల ఇంట్లో నుండి వెళ్తుండు. అవునా? ఆ అయితే వాళ్ళ అమ్మ నాన్న లేరా ఏంది మరి? లేనట్టున్నారు. మరి లావణ్యకును ఈయనకి ఏదన్నా ఉందా అనే సంబంధం? ఇద్దరు ప్రేమించుకుంటుర్రా ఏంది? నాకెందుకో మున్నడుసుందే అనుమానం వత్తాంది. అయ్యో నీకు ఇప్పడుసుందేనా? నాకు గత సంవత్సరంన్నర నుండి వీళ్ళిద్దరి మీద అనుమానమే ఉన్నది. కానీ నేను అడిగితే అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్సే మేము అని వీడు కవర్ చేసుకుంటా అత్తుండు. అవునా? మరి ఇద్దరికి ఏమైనా లొల్లైందా, లేకపోతే అసలు వీళ్ళు నిజంగా ప్రేమించుకుంటుర్రా లేదా అనేది మనకెట్లా తెలియాలే? ఏమోనయ్యా, వాడు నోరిప్పి ఎప్పడాయే. అది నిజమో కాదో మనకు తెలియదాయే. నిజమైతే మంచిగానే ఏముందే. మంచిగా వీడు సెటిల్ అయినాక ఆమెను పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో సుఖంగా బతుకుతుంది కదా. ఆమెకు మంచి జీవితం ఇచ్చినోళ్ళం అయితం. అవునా? నీకు ఆ పిల్లంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదే? చిన్నప్పటి ఆ పిల్లను నేను చూస్తలేనా? ఎంత మంచి గుణం, ఎంత మంచిదో. పాపం వాళ్ళ అమ్మాయి అనిపోయినప్పటి నుండి ఆమె బతుకు ఘోరమైపోయింది. అట్లాంటి వాళ్ళని చేసుకొని మనం మంచిగా చూసుకుంటే మనకు పుణ్యం వస్తుంది తెలుసా? ఒక ఆడపిల్లకు మంచి జీవితం ఇచ్చినోళ్ళం అయితే మనకు మంచి పుణ్యం వస్తుంది. అదే నిజమైతే ఖచ్చితంగా ఇద్దరికి పెళ్లి చేద్దామయ్యా. నేను అద్దని అంటాననా? పై కట్నం ఇవ్వకుండా మంచిదే ఆ నప్పతట్లు మనకు గాని పిల్లను మనకిత్త అయిపోయే. మనం బంగారం లెక్క చూసుకుంటాం. అదే గాని మరి ఏమైంది వానికి? ఇది పిలిచి అడుగు ఒకసారి. అన్నం తిందురా అని విలువు. ఏ నాని, శ్రీను రా బిడ్డ. చెప్పమ్మా. ఏమైంది బిడ్డ డల్లు ఉన్నావు? ఏం లేదు, కడుపు నొస్తాంది. తినక కడుపు నొత్తది. అన్నం తింటనేమో ఏది నొయ్యదాయే. తిండంటనే నీకు ఇష్టం ఉండదాయే. ఇలా పొద్దడుతుందేమన్నా తిన్నావా? ఏమున్న బండి మీద బుర్రుమని తిరుగుడు అదే పని అవుతుంది. అన్నం తిందుపా వేసుకత్తా. నాకు ఇప్పుడు ఏది వద్దమ్మా, కొంచెం కడుపు నొప్పి తక్కువైనాక తింటా. ఆగురా ఒక నిమిషం. ఏందమ్మా? కాదు గా లావణ్యుల ఇంట్లోకి వెళ్తాన్నమాట, ఎందుకు పోయినావు? ఎందుకో పోయినైతే ఈ సచ్చటానికి అన్ని కావాలి మీకు. అయ్యో వాడు గట్లా అంటాండేందే? అని మనసుకు ఏదో తలిగినట్టున్నది గాని అందుకే వాడు దేని గురించో బాధపడుతున్నట్టు ఉన్నాడు. మనం ఊకూకే గెలకద్దాగు. వాని మనసు నిమ్మలమైనాక వాడే చెప్తాడు. సరేలే. నేను ఏం చెయ్యకముందే లావణ్య నన్నిట్లా ఎందుకు అనుమానిస్తుంది? నిజమే, ఆమెను చూడ్డానికి నేను పోతలేను కావచ్చు. అంతకుముందు కంటే ఎక్కువనే నాకు ఆమె మీద ప్రేమ ఉన్నది. కానీ నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకుంటలేదో నాకైతే అర్థమే అయితలేదు.
మేబీ నేను ఆమెను నెగ్లెక్ట్ చేస్తున్నా అని అనిపించిందేమో, అందుకే అట్లా రియాక్ట్ అయింది. నాతోటి మాట్లాడదా ఏంది? తల్లి లేని పిల్ల కదా, మంచిగా చూసుకోవాలి అని అనుకున్నా. అంతే తప్పించి ఏ రోజు ఆమెను బాధ పెట్టాలని నేను అనుకోలేదు. కానీ ఈ రోజున ఆమె ఇంతగానో ఫీల్ అయింది అని అంటే అది నా గురించే. నేను చేసిన చేష్టల వల్లనే అట్లా అయింది. అయినా నేను ఆమెను కాదని ఏం చెయ్యలేదు, కానీ కొంచెం కేర్ చూపించలేదు, ఎక్కువ ఆమెను చూడ్డానికి ట్రై చేయలేదు. అందుకే నాకు ప్రేమ తగ్గిందని అనుకుంటుంది కావచ్చు. నైట్ అన్నా ఫోన్ చేస్తుందా చెయ్యదా? చెయ్యాలి దేవుడా అని బాంచను. ప్లీజ్, ఆమెతోటి మాట్లాడకుండా నేను ఉండలేను. ఏంటి ఇవి మళ్ళక్క? ఏం చేస్తావు ఎల్లిగడ్డలతోటి? ఏ పొట్టు తీస్తే ఇంత ఎల్లిపాయ కారం నూరుతనే, మొన్న నూరిన మొత్తం తొక్కు నాకినట్టే ఎల్లిపాయ కారం నాకిండు. ముసలోడు మంచిగా ఉడుకుడుకు అన్నం లేసుకొని తిన్నాడు, మొత్తం అయిపోయింది. కారం మండదా పాడుగాను? అండినా తింటాడు, ముడ్డి మండినా తింటాడు. ఎల్లిపాయ కారం అంటే పానం తీసుకుంటాడే, ఓ సగం పక్క కోసుకుంటాడు. ఇక మల్లయ్య బాబుకు సంబరం. అదే ఇక అట్టిగానే కూర్చున్నాం కదా, ఈ ఎల్లిపాయ పొట్టు తీసి ఇంత ఎల్లిపాయ కారం నూరుతా, ఇంత కూరలల్లకు అయితాయి కదనే అని తెచ్చిన. మల్లయ్య బాబు ఎటు వేండు? ఉన్నాడు, ఇక ఏం పనే తిన్నాడు సాపుకోను అన్నాడు. మల్లయ్య బాబు పని మంచిగున్నది. అగో నరసన్న అయ్యల పొలం కాడికి పోలేదా అనే? ఏ పోలేదు మల్లవ్వా, పానమంతా సవసవ అంటాంది. ఇలా నా కొడుకు ఆదివారం ఇంటికాడనే ఉంటాడు కదా, ఇక రాజు పోయిండు పొలం కాడికి. నువ్వేందయ్యా అదృష్టవంతునివి, నీ కొడుకు కాలేజ్ ఉన్నప్పుడు నువ్వు పోతావు, కాలేజ్ లేనప్పుడేమో నీ కొడుకు పొలం చూసుకుంటాడు. ఈయననే పోతానన్నాడు కానీ అద్దు నానా నేనే పోతా ఉండు నువ్వే అని వేయండు. అన్ని పనులు నేర్చుకోవాలి కదా మల్లక్క. అయితవా తీయే, ఇక లగ్గం చేయరా, అదే మేమింత బొక్క కొరుకుతాము. ఇప్పుడే చేయాలా? చేస్తేంది, పిల్ల రెడీ అనే ఉండే ఇంత తాళి కట్టిస్తే అయ్యేపోతుంది. పెళ్ళైనాక చదువుకోరాదా? పెళ్ళైనాక చదువుతారా మల్లక్క? పెళ్ళైనాక ఇంట్లో చదువుడే మహాగండ ఉంటది, ఇక బయట పోయి చదువుతారా? ఇప్పుడేం తొందర లేదు, మెల్లగా ఏత్తాం గాని. ఈ పోరడు ఇప్పుడంటే ఇప్పుడు వేసుకునేటట్టున్నాడు గాని ఇంకెవడిస్తాడు పిల్లను? దానికి పోరిల సోకు బాగున్నది, గా పొల్లను మళ్ళా గెలుకుతున్నాడని తెలిసింది. ఏ పొల్ల? ఇప్పుడు 10వ తరగతా పొల్ల? గదే పొల్ల. నీకు రోగం బాగున్నది. మొన్న నర్సినికి ముచ్చట ఎరకైందా అరే? నాకెందుకు తెలియదు, నువ్వు దేని గురించి అంటున్నావో నాకు మా ఎరకే. ఏమైందిర్రా, ఏం ముచ్చట పాడైంది? ఏ నీతోట ఏం చెప్తాం తీ నర్సయ్య. ఏమైందే? అదే కళ్ళమ్మదా రోజారాని. మొన్న దాని దగ్గర కళ్ళు తాగిండట, దాన్ని గెలికిండట కాదు. ఊర్ని అవ్వా, అది కూడా మంచి ఎక్కువ మనకుంటున్నదట. తోత పాడుగాను, ఈ పోరని వయసు ఎంత, దాని వయసు ఎంత? మరి అట్లున్నాడు ఈ పోరడు. ఇక ఆయనకి పెళ్లి ఎత్త అయ్యేపోతది. ఇది ఎందుకు చూస్తాందో సుశీలవ్వ. ఏమో తీయే, అసొంటోని సోపతి పట్టద్దు. మన కొడుకునైతే అంతోటి మాట్లాడనీయకు. మాట్లాడు ఏ ఎల్లిపాయ పొట్టు తీయని ముచ్చట పాడగాను. ఇత్తమల్లక్క తీత్త నీకెందుకు రంది? దా బంగారు తల్లి కదా, పొద్దంతా మంచిగా ఆడుకున్నావా? అన్నం తిన్నవా లేదా? ఇదివేంది అక్క కనబడతలేదు? బిడ్డ, నేను లేనప్పుడు ఎవరన్నా వచ్చిర్రా మన ఇంట్లకు? ఏ అన్నయ్య? అవునా, ఎందుకు? అవునా బిడ్డ, మేం లేనప్పుడు వాడు అచ్చుడు ఎందుకు అసలు? నువ్వు ఒకసారి దాన్ని విలుసుకరాపో. విలుసుకరాపో అన్ననా? ఛాయ పెట్టుకరా పోయే కొంచెం. పాడుగాను చూసినవా నీ బిడ్డ ఎసొంటి కథలు పడుతుందో? ఎందుకు, ఏమైంది? నువ్వు లేనప్పుడు ఆ సీన్ గాన్ని ఇంట్లకు విలిపించుకుందట నీ బిడ్డ. ఏంది? అవును, ఇప్పుడు చిన్నది చెప్తాంది. వచ్చేవరకు ఇద్దరు మాట్లాడుకుంటుర్రట. ఇక ఈ పిల్ల వచ్చినాక వాడు బయటకు పోయిండట. ఇక నీ బిడ్డను ఏం చేస్తావో చెయ్యి, మరి ఏం అడుగుతావో అడుగు, ఎట్లా అడుగుతావో అడుగు. నేను అడుగుతే నువ్వు తప్పు తిస్తావు. గాడెందుకు వచ్చిండు? ఏమో నాకేం తెలుసు, మనం లేనప్పుడే వాడు ఎందుకు వచ్చిండు, మనం ఉన్నప్పుడు రాడు. మరి ఏమైందమ్మా పిలిచినవాట? ఏం లేనప్పుడు ఇంటికాడ ఏం చేస్తానవు బిడ్డ నువ్వు? ఏం చేస్తలేను నానా. ఎందుకు, ఏమైంది? ఏమైంది అని తెలియనట్టు అడుగుతున్నావు. మేము లేనప్పుడు గా శ్రీనుగాడు ఎందుకు వచ్చిండే?
చెప్పే నోరు తెరిచినావు వాడు ఎందుకు వచ్చిండు? వాళ్ళ అమ్మ లేదని మన ఇంట్లో ఉందేమో అని వచ్చిండమ్మా. ఓ నిజము ఎప్పు లావణ్య, ఎప్పుడు రానోడు ఇయ్యల్లా మేం లేనప్పుడు ఎందుకు వచ్చిండు? మేం లేనప్పుడు ఊకే అత్తుండా ఏంది? వయసు మీద ఉన్నావు దొంగముండ, నీకు సిగ్గు లేదే? లేనప్పుడు గా మొగోన్ని ఇంట్లోకు పిలుచుకుంటున్నావు. రేపటి రోజున పుష్కన ఏదన్నా అయితే మా పేరు ఉంటదా, మాకు విలువ ఉంటదా, మా ఇజ్జత్ దిత్తా అని చూస్తున్నావా నువ్వు? అమ్మా అట్లాంటి ఏం లేదమ్మా, నిజమమ్మా. చూసినావా, నేను తిడతానేమో తిట్టినా అని అంటావు. మనం ఎంత అడిగినా నిజం చెప్తుందా? వాడు ఎందుకు వచ్చిండు, దేనికోసం వచ్చిండు అనేది నువ్వే వాళ్ళని అడిగి పిలిపియ్యి అడుగు. ఇంకోసారి గట్లనే మనము పనికి పోతాం. ఇంట్లో ఉంటారు ఆడపిల్లలు, పుష్కన ఏదన్నా జరిగిందనుకో అప్పుడు ఏంది? ఎప్పు ఎందుకు వచ్చిండు? నిజం నానా, వాళ్ళ అమ్మ గురించే వచ్చిండు. అప్పటికే చెల్లె వచ్చింది, ఇక లేదన్నాక పోయిండు. కావాలంటే నువ్వు అడుగు నానా పిలిచి, అంతేగాని నన్ను తప్పుగా అర్థం చేసుకోకుర్రి ప్లీజ్. ఆ పక్కింటి ఆంటీని పిలుచుకరా పోరా నానిగా. వయసు మీద ఉన్నావు, ఎప్పుడు ఏమైతుందో అని మాకు భయం. నీకేం రందున్నదే? ఏదన్నైనా చేసినా కూడా మా ఇజ్జత్ పోతుంది, మాకు చెడ్డ పేరు వత్తది. నీదేంది దొంగ మొకబ్దానా నల్లికుట్ల దాని లెక్క వండుకుంటా నువ్వు నా కొంప ముంచటట్టే ఉన్నావు. అందుకే నేను ముందడుచుంది నమ్మాలంటే నాకు అస్సలే నమ్మబుద్ధి అయితలేదు. ఏ తిట్టకాగే నువ్వు, ఏ తెలియంది ఎందుకు అట్లా నోరు వారేసుకుంటావాగు? ఇప్పుడు మన బిడ్డ ఉంది కాబట్టి చిన్నామే గిట్లా అచ్చిండు పోయిండు అని చెప్పింది. అదే మనకు తెలియకపోతే ఇంకోసారి గట్లనే అలవాటు పడి మనం లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఈ పిల్లని ఏమన్నా ఏస్తే అప్పుడు ఏంది? ఏమైంది పిలిచిర్రట వదినా? అవసరంలే, మేము లేనప్పుడు నీ కొడుకు మా ఇంట్లకు ఎందుకు వచ్చిండు? నా కొడుక నేను లేనని మరి మీ ఇంట్లో గిట్లా ఉన్నా కావచ్చు అని వచ్చిండు. అమ్మయ్యా బతికిచ్చినవా ఆంటీ? ఎందుకంతా కోపానికి వస్తుర్రామ మీదికి? కాదు, మేము లేనప్పుడు నీ కొడుకు మా ఇంట్లోకి వచ్చుడు కరెక్టేనా? ఏదైనా ఆడపిల్ల ఉన్నది. అసలు ఏం మాట్లాడుతున్నావు వదినా? అవునే అన్నయ్య, నా కొడుకు గురించి మీకు తెలియదా ఏంది? ఆ కొడుకు ఎసంటోడని మీకు తెలియదా? తెలుసు గాని చెల్లె, రోజులు మంచిగా లేవు. మేమేమో ఇద్దరిని ఇంటికాడ ఉంచి మేము పొలం కాడికి పోతున్నాం. అదే మరి మేము లేనప్పుడు ఎందుకు వచ్చిండు అని మాకు భయమాయే. ఏదన్నా అవసరం ఉంటే అత్తరు పోతారు. ఇప్పుడు పక్క నుండి ఎవరన్నా నచ్చినా కూడా మేము మీ పిల్లలు ఇద్దరే ఉన్నారని మేము చూసుకుంటాం కదా. అబ్బో మీరు భలే నిందలేస్తారు. అట్లా కాదు వదినే, మరి మాకు భయమైంది. పుష్కన గట్లా ఇక ఆడపిల్లొల్లము ఉన్నోళ్ళము గిదే భయం. నా గురించే వచ్చిండు. నేను వాడు వచ్చేవరకు ఇంటికాడ లేను, వాడు అన్నం తినలేదైతే మా అమ్మ ఎటు పోయిందో అని, మరి పక్కింట్లో గిట్ల ఉంటదా అని వచ్చిండట. అంతే. సరే సరే తీసెళ్ళే, ఉన్నారు పోర్రి. గట్టిగా మొత్తుకుంటివి. తప్పైంది తీ బిడ్డ, ఇక ఎందుకు వచ్చిండో అని మా భయం మాకు ఉంటది కదా. సరే తీ నానా. ఆయన బయట నుండి నన్ను లావణ్య అని పిలిచిండట గాని నాకు వినవలేదు. నేను వంట రూమ్ లా ఉన్నా. ఇక ఇక్కడ ఇంట్లోకి వచ్చి పిలిచిండు. పిలిచేసరికి నేను బయటకు వచ్చిన, ఇక లేదని చెప్తున్నా. అప్పుడే చెల్లొచ్చింది. నువ్వు ఉన్న కాడ ఉండవు. మీ అమ్మకు చెప్పే వరకు మీ అమ్మకు ఆవేశం ఆగకపాయే. ఆవేశం కాదు, ఎవరి భయం వాళ్ళకు ఉంటది కదా. ఏమోతి నువ్వే బట్టి పాపం బిడ్డను నేను కూడా తిడుతిని. ఎట్లావన్యా బోళ్ళు దోముతున్నా. తోంపో 12 అవుతుంది, ఇప్పటికి కూడా ఫోను ఆన్ చేయలేదు. నాకు ఫోన్ చేయలేదు. నాతోటి మాట్లాడదా? ఫోన్ ఆన్ చేసి ఎప్పుడైనా నాతోటి టైంకి మాట్లాడేది. అసలు లావణ్య మనసులా ఏమేమో అనుకుంటుంది నా గురించి. అబ్బా నాకు పిచ్చిలేస్తుంది. ఒక్కసారి ఆన్ చేసి నాతోటి మాట్లాడు బంగారం, ప్లీజ్ బంగారం. అబ్బా ఎట్లా, నాకు మనసున పడతలేదు. ఇక నాతోటి మాట్లాడదా, నా దగ్గరికి రాదా, నన్ను నమ్మదా? రేపు ఆమె కాలేజ్కి పోయేటప్పుడన్నా నేను పోయి మాట్లాడదా? నా మీద ఎంత కోపం ఉంటే ఇప్పుడు ఫోను అనేది ఆన్ చేస్తలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒక్కసారి ఫోన్ చేయి బంగారం, నిద్ర వస్తలేదు. నువ్వు ఫోన్ చేస్తావని నీకోసం ఎదురు చూస్తున్నా. దోస్తులు చూసిర్రా మన వీడియో? మరి నెక్స్ట్ పార్ట్ లో మరి లావణ్య అసలు శ్రీని తోటి మాట్లాడుతుందా, ఇలా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుందా, లేకపోతే మళ్ళీ మాట్లాడుకుంటారా, ఏమైతుంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది.
ఇక మాకైతే నిన్న ఫుల్ వర్షం దోస్తులు, గాలి అన్నమాట. చెట్లు ఇరిగినాయి, రేకులు పలిగేటోళ్ళే రేకులు వలిగినాయి, వైరు తీగలన్నీ తెగినాయి అన్నమాట. నిన్న ఆఫ్టర్నూన్ 2 నుండి ఇప్పటి వరకైతే మాకు ఇంకా పవర్ అనేది, కరెంట్ అనేది రాలేదు. ఇక ఏదో పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ ఉంటే కొంచెం పెట్టుకుంటా వీడియోస్ చేస్తున్నాం అన్నమాట. ఇక మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఫోన్లో ఛార్జింగ్స్ కూడా లేవన్నమాట. పవర్ బ్యాంక్ కూడా నిల్లైంది దోస్తులు. అందుకే ఇక ఛార్జింగ్ ఉన్నంత వరకైతే వీడియో చేసినాం. లెంత్ తక్కువైనందుకైతే ఏమనుకోకండి. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.